యెషయా ప్రవచన గ్రంథంలో ఉన్న కొన్ని అంశముల గురించి కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. యెషయా 61వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నది. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇది దేవుడు సంఘమును గురించి మాట్లాడుతూ అంటున్నాడనమాట. ఒక పెండ్లి కుమారునికి తలపాగా ఏ విధంగా ఉంటదో, తర్వాత ఒక పెండ్లి కుమార్తెకు ఆభరణాలు అలంకరించుకున్న పెండ్లి కుమార్తెలాగా ఉన్నట్టు ఆయన రక్షణ వస్త్రములను మనకు ధరింపజేస్తాను అంటున్నాడు. నీతి అను పైబట్ట ధరింపజేస్తున్నా అంటున్నాడు. సంఘము అంటే మన విశ్వాసులలో మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరిని తీసుకుంటే కూడా దేవుడు హౌ హీ డెకరేట్స్ అస్ అంటున్నాడు అనమాట. అయితే సంఘము సార్వత్రిక సంఘాన్ని అంతా కూడా యేసయ్య కంపేర్ చేసినప్పుడు ఆయన వధువుగా కంపేర్ చేస్తాడు. అప్పుడు కూడా నీతి వస్త్రముల గురించి మాట్లాడతాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఈ రెండిటి అంశాల మీద మనం మాట్లాడాలి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఉంటుంది. ఏమన్నంటే 19వ అధ్యాయము 7-7, 8 ఉన్నది. 8వ వచనము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నారబట్ట ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటాడు. సో దేవుడు మనల్ని ఎట్లా డెకరేట్ చేస్తాడంటే, దేవుడు విమోచించిన పరిశుద్ధుల నీతి క్రియలతోటి చేస్తాడు. సన్నని నార బట్టలతోటి చేస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆమె ఆమె పరిశుద్ధపరచుకుంటున్నదంటే, ఆమె సన్నపు నార ఆమె అవి ఏమంటుందంటే, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది అంటుంది. గొర్రెపిల్ల వివాహానికి పోవడానికి ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది అంట. మనం అందరం అంటాం రాకడకు సిద్ధపడాలి అని రెగ్యులర్‌గా చర్చెస్‌లో వాడుతుంటాము. అసలు సిద్ధపడడం అంటే ఏంది అంటే సన్నని నార బట్ట ధరించుంటాడు. ఆ నార బట్ట దేవుని నీతి అనే వస్త్రం కప్పుతున్నా అంటాడు దేవుడు. మనమేమో ఆ నీతితోటి చేసిన క్రియలు అదే ఆ నారబట్ట అని ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు. అందుకని ఇంతకుముందు లాస్ట్ వీక్‌లో మోనితల్లి కూడా మాట్లాడినప్పుడు క్రియలు విశ్వాసము లేక సెపరేట్‌గా ఉండవు. ఒకవేళ క్రియలు లేకుంటే ఆ విశ్వాసము మృతం అయిపోయింటాయి. మనం కూడా యేసయ్య మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఎటువంటి క్రియలు అవసరం లేదు. పౌలు చాలా క్లారిటీ ఇస్తాడు. అక్కడ రోమా పత్రిక రాస్తాడు. కానీ అట్లని మనము దేవుని నీతి మనకున్నది. దేవుడు కృపగల దేవుడు గదా! అని మనం సైలెంట్‌గా ఉండి లేతే మనం చేసే పనులు సరిగ్గా చేయకుంటే, చెడు పనులు చేస్తుంటే, అప్పుడు ఈ నారబట్ట, సన్న నారబట్ట అనే మన నీతి క్రియలతోటి చేసే ఈ బట్ట డిఫెక్టివ్ అయితదనమాట. అసలు మనం ఎవరు కొనము అది. ఏదైనా ఒక మంచి బట్ట ఉంటే కూడా దాంట్లో మధ్యలో కొన్ని పోగులు గాని, లేకపోతే మధ్యలో ఏదన్నా డీవియేషన్ వచ్చి, లేకపోతే వేరే కలర్ వచ్చినా, కలర్ ఫేడ్ అయినా గూడా మంచి బ్లూ శారీ ఒకటున్నదనుకోండి. దాంట్లో మళ్ళా ఆ బ్లూలోనే మధ్యలో సన్నది లైట్ బ్లూ గాని, లేకపోతే వేరే కలర్‌ది ఏదన్నా దారం వస్తే తీసి అవతల పడేస్తాం గదా! దాన్ని వాడము గదా! సో, దాని కలరు, దాని ఫార్ము, దాని థిక్‌నెస్ గూడా కొన్నిసార్లు లావు దారం వచ్చిందంటే అది గూడా సెకండ్స్‌లో పెట్టేసి చీప్‌లో అమ్మి పడేస్తుంటారు మార్కెట్‌లో. దేవుడు చేసిన పర్ఫెక్షన్ ఎట్లుంటదంటే, మన క్రియలు దేవుని నీతికి ఆధారంగా లేకుంటే, ఆ క్రియలు సరిగ్గా లేకుంటే, ఆ నారబట్టకు సరిపోదనమాట. దేవుడు అంత పర్ఫెక్షన్ ఆమె. పెండ్లి కుమార్తెను అలంకరించినప్పుడు, ఏ డిఫెక్ట్ గూడా ఉండదంట. ఒక్క పువ్వు గూడా సరిగ్గా మిస్ అయితే దాన్ని తీసి పక్కకు పెట్టేస్తాడు. పెట్టి కరెక్ట్ ఉన్నది తెచ్చి అందులో పెట్టేస్తాడు దేవుడు. రేపు ఎత్తబడ్డప్పుడు వధువు సంఘం ఉన్నప్పుడు, వధువు వచ్చినప్పుడు ఆమెను సిద్ధపరచుకున్నది అని చెప్తున్న ప్రకారము, మనం సిద్ధపరచుకోవాలంటే మన నీతి క్రియలు దేవుని నీతితోటి చేస్తే తప్ప అది పనికిరాదన్నమాట. ఏవి నీతి క్రియలు, ఏవి నీతి క్రియలు కావు అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట మనం.
ప్రతి ఒక్కరు కూడా ఏదో చేస్తా ఉన్నాము, దేవుని కొరకు చేస్తున్నాం అంటున్నాము. దేవుని కొరకు చేస్తున్నామా లేదా అనేది ఇట్లా దాని మేనిఫెస్టేషన్ ఎట్లుంటది? బైబిల్‌లో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టే తప్పకుండా ఆహ్, ఒకడు ఆకలిగొని ఉన్నప్పుడు, ఒకడు చలిగా వా వాడు చలి పెడుతున్నప్పుడు వింటర్‌లో మనం వానికి బట్టలు అవసరం ఉన్నప్పుడు బట్టలు ఇయ్యకుండా మనం నీతి మాట్లాడితే అసలది నీతి క్రియ కాదంట. సో, దేవుని ప్రేమను చూపియకపోతే అది నీతి క్రియ కాదంటున్నారు. అసలు పౌలు రాసినప్పుడు దేవుని ప్రేమించనోడు శాపగ్రస్తుడని రాస్తాడు. కొరింథీ పత్రికలో బ్లాక్ స్టేట్మెంట్ అన్నమాట అది. స్టాండర్డ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. అసలు దానికి ఆహ్, ఏమంటారు? మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ గాని వేరే అర్థం తీసుకోవడానికి వీలు కాకుండా రాస్తాడన్నమాట పౌలు. కొరింథీ పత్రిక క్లోజ్ చేసేటప్పుడు ఆ సంఘంలో ఇష్టమైనట్టు అక్రమాలు జరుగుతుంటే ఏమని రాస్తాడంటే 23 16 అధ్యాయం 23లో ఉంటది. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అని రాసింది. ఎవడైనా యేసయ్యని ప్రేమించకుంటే వాడు శపింపబడును గాక అని రాసింది. శాపనార్థాలతోటి కొరింథీ పత్రికల ఫస్ట్ కొరింథీ పత్రికని క్లోజ్ చేస్తాడు. 20 22వ వచనం ఇది. ఇంకా మళ్ళా యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని యిర్మీయా ప్రవక్త చెప్తాడు. సో, మన క్రియలు చేసినప్పుడు సరిగ్గా చేయాలి. చక్కగా చేయకుంటే కూడా శాపగ్రస్తులైతాము. దేవుని ప్రేమ బేస్ లేకుండా మనం ఏదైనా పని చేస్తే అది కూడా వేస్ట్ అయిపోతదనమాట. అందుకని ఒక మంచి అత్తరు తీసుకొని యేసయ్య దగ్గరకొచ్చినప్పుడు ఆమె దాన్ని తీసి యేసయ్యకు అభిషేకం చేసి యేసయ్య కాళ్ళు కడుగుతా ఉంటే, అప్పుడు శిష్యులంటారు, "ఇది వేరేదో పెట్టి మంచి పనులు చేయొచ్చు కదా! బీదలకి ఇయ్యొచ్చు కదా!" అంటుంటారు. ఇప్పుడు బైబిల్‌లో ఉన్న ఆ కొటేషన్ వాళ్ళు వాడుతుంటారనమాట. అవసరం ఉన్నోనికి ఇస్తే మంచిదే గదా! అదెందుకు అనవసరంగా వేస్ట్ చేస్తున్నావు అంటారు. అప్పుడు యేసయ్య అంటాడు, మళ్ళా రాకడ వచ్చే వరకు ఈమె చేసిన పని గుర్తుండాలి. దేవుని మహిమపరచడానికి ఈమె చేస్తుంది నన్ను. షీ ఈస్ ప్రిపేరింగ్ మై గ్లోరియస్ క్రూసిఫిక్షన్ అనంట. దేవుని మహిమ కొరకు మనం ఏ పని చేసినా దాన్ని నీతి క్రియ అంటారు గానీ, ఏది పడితే అది చేసుకుంటా పోతే మనకంటే ఎక్కువ చేస్తుంటారు. ఎన్ని ట్రస్ట్‌లు తయారైనాయి. అన్నదానం చేస్తుంటారు. ప్రతిదినము రకరకాలుగా చేస్తుంటారు. అందరూ చేస్తారు. మనకంటే ఎక్కువ గూడా చేసేటోళ్ళున్నారు. కానీ ఈ ఆలోచనతోటి లేకుండా ఎవడు చేస్తాడు? దేవుణ్ణి ప్రేమించి, ఆ ప్రేమని ఆధారంగా చేసుకొని, దేవుని ప్రేమ చూపిస్తూ చేయాలనమాట. అది దేవునికి చెందుతది. మనం మనుషులకు చేయాలి తప్పకుండా. కానీ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ టు గాడ్ బికాజ్ వి డూ ఇట్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్ అనమాట. ఎవడన్నా దేవుని ప్రేమించకుండా పనులు చేసిండంటే వాడు ఇప్పుడు ఆ సమాధానము గూడా అందుకే రాదనమాట. కయీను, హేబెల్ మధ్యలో గూడా అదే పాయింట్‌ని లేవనెత్తాడు. యోహాను రాస్తూ మొదటి యోహాను పత్రికలో రాస్తాడు. అసలు కయీను హేబెలుని ఎందుకు చంపిండు? వాని క్రియలు సరిగ్గా లేవు గాబట్టి అంట. వాడు గూడా దేవునికి తెచ్చి సమర్పిస్తుంటాడు. వాడు తెచ్చిన ఆహ్, వాటిలల్ల శ్రేష్టమైనయే తీసుకొనొస్తాడు. అక్కడ ఎంత మంచిగా రాస్తాడు చూడు. ఏమని మొదటి యోహాను 3వ అధ్యాయం ఉంటది. మనం ఒకరినొకరిని ప్రేమింపవలెనని మొదటి నుండి మీరు వినిన వర్తమానమే గదా! మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు, తన సహోదరుని క్రియలు నీతిగలవనియు యుండెను గనుకనే గదా! అంటుండు. హేబెలు చేసిన పని నీతి క్రియ గాబట్టి కయీనుకు జెలసీ కలిగిందనమాట. ఇద్దరు దేవున్నే ఆరాధిస్తారు. దేవునికే సమర్పిస్తారు గానీ, ఒకడికేమో నీతి ఉంటది. ఒకనికేమో నీతి లేదనమాట. ఇప్పుడు గూడా మనం దేవుని సన్నిధిలో మన సంఘాలల్లో సమాధానం ఎందుకొస్తలేదంటే, ఆ సమాధానము నీతి ద్వారా కలిగిన సమాధానం ఉండాలనమాట. ఆ సమాధానం లేదు గాబట్టే అందరం సేవ జేస్తున్నాం. అందరం దేవుని కొరకే ఉన్నామంటాం గానీ, రేపు దేవుడొచ్చినప్పుడు అంటాడు, "నువ్వు జేసిందంతా కయ్యూనులాగానే జేసినావురా. అసలు లోపల సమాధానం లేదు. దేవుని ప్రేమ లేదు. ఓన్లీ ఇట్లా షో ఆఫ్ జేసుకుంటూ పోయినావు గదా!" అని దేవుడు తీసేస్తాడనమాట. సేవకులైతే వాళ్ళ సేవను గూడా అట్లనే జూస్తాడు దేవుడు. ఎంత డిఫెక్టివ్‌గా ఉన్నదిరా నీ బట్టలు ఎటువంటివి అసలు. ఇష్టమున్నట్టు తయారైనదా? ఆ! ఒక ఫ్యాబ్రిక్‌ని వాల్యూ ఎట్లా పెరుగుతదంటే దానికి కరెక్ట్ క్రమంగా ఇట్లా స్ట్రెయిట్ ఉండే లైన్స్ స్ట్రెయిట్ ఉండాలి. అడ్డం ఉండే కరెక్ట్ ఉండి ప్రాపర్‌గా ఉన్నప్పుడే అది బట్ట తయారైతది.
సన్నని నారబట్ట అంటున్నది. అది కూడా ఇష్టమంటూ ఏదో గొంగళిలాగా చేసినట్టు కదా. వెరీ థిన్ ఉంటాయి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి అవి. ఎక్కడ కొంచెం డీవియేషన్ వచ్చినా కూడా మనకు కనబడుతుంది అన్నమాట. అటువంటి వస్త్రాలు నీతి వస్త్రాలకు కంపేర్ చేసి దేవుడు అంటున్నాడు. ఆ నీతి దేవుడు ఇచ్చిన నీతి ద్వారా చేసినప్పుడు ఆ క్రియలే వాళ్ళకు బట్టలైతాయి అంటాడు. తలపాగా అవుతుంది అంటున్నాడు. కాబట్టి ఈ కాలంలో మనం చేస్తున్న కూడా దేవుని పక్షాన మనం ఏ పని చేస్తున్నా కూడా దేవుడు దాన్ని ఇవాల్యుయేట్ చేసినప్పుడు మనం ఈ వధువు సంఘంలో మన కాన్ఫిడెన్స్ కానీ, మన సంఘం కానీ, మన కుటుంబం కానీ, మనం కానీ ఏదైనా డిఫెక్టివ్ థ్రెడ్ లాగా మనం ఉన్నామా చూసుకోవాలి. ఉంటే తీసి దేవుడు పక్కకు వేసేస్తాడు. వేసి కరెక్ట్ ఉన్నది తెచ్చి పెట్టుకుంటాడు అక్కడ. అదే సిద్ధపడడం అన్నమాట. అందుకే మనం సిద్ధపడుతున్నాము రాకడ కొరకు అన్నప్పుడు మనం ఏదైనా బ్లేమ్ అవుతున్నామా, దేవుని దృష్టిలో మనం తప్పు చేసుకుంటుంటే దేవుడు అంటాడు అంటే తప్పు అయిపోయింది. క్వాలిటీ కంట్రోల్ అంటారు కదా, ప్రతి ఒక్కడు చూస్తాడు. ఏది చూడకుండా ఏది పడితే అది ఉన్నప్పుడు వాడు వేసుకున్నప్పుడు ధరించలేడు. ఏదో పిల్లల యూనిఫామ్ ఉన్నప్పుడు ఏది పడితే అది ఆ కలర్ చూస్తారు, వాడు ఏ షాప్లో ఆ షాప్లో ఉంటుంది. అదే పెండ్లికి బట్టలు కొనాలంటే మనం అట్లా పోము కదా. ఖచ్చితంగా ఆ ఊర్లో గాని మొత్తం మన స్టేట్ మొత్తం తెలంగాణలో బెస్ట్ షాప్ ఎక్కడుందో ఆడనే పోయి కొంటాం. డబ్బు ఎక్కువైనా పర్వాలేదు, టైం ఎక్కువైనా పర్వాలేదు. దాని కొరకు ఎంతో వెచ్చించి మంచి బట్ట చూసే కొంటాం. ఎందుకు? ఎందుకంటే పెండ్లి కుమార్తె అలంకరించాలంటే మంచిగా ఉండాలని ఇష్టం. మనకున్న దాంట్లో బెస్ట్ తీసుకుంటాం కదా. అట్లనే దేవుడు కూడా అంటుండు, మనం ఉన్న దాంట్లో బెస్ట్ దేవునికి మనం ఏం చేస్తున్నామని చూస్తున్నాం. అందుకే యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు కూడా శాపగ్రస్తుడే అవుతాడు. దేవుణ్ణి ప్రేమించకుంటే శాపమే, అశ్రద్ధగా దేవుని పని చేసిన శాపమే అంటుంది. అవన్నీ బ్లాక్ స్టేట్మెంట్స్ పెడుతున్నాడు. అక్కడ వేరే ఆలోచన, వేరే అర్థం వస్తుంది. ఇట్లా అనుకోవచ్చు బ్రదర్, తర్జుమాబలా ఇట్లా ఉందని అననీకి లేదన్నమాట. ఇట్ ఈస్ అ కర్స్ ఇఫ్ యూ డోంట్ లవ్ గాడ్ ఆర్ ఇఫ్ యూ డూ ద వర్క్ ఆఫ్ గాడ్ విత్ కేర్లెస్నెస్. అందుకని ఇవన్నీ ఎప్పుడు కేంద్రీకరించే, దేవుణ్ణి నిజంగా ప్రేమించినప్పుడు వాడు సహోదరుని ప్రేమిస్తాడు కదా. సహోదరుని ప్రేమించినప్పుడు ఈ రాకడలు ఎత్తబడే సంఘంలో వాడు డిఫెక్టివ్గా ఉన్నప్పుడు ప్రేమ చూపియాలంటే ఏం చేస్తారు? అరే ఇక్కడ తప్పు చేస్తున్నావు, ఇట్లుంటే నువ్వు ఆ ఫ్యాబ్రిక్లో సెట్ కావరా, నువ్వు వేరే దారం నీది వేరేగా పోతుందని వాడిని సరి చేస్తాం కదా. సహోదరుని ప్రేమించడం అంటే వాడిని ఏమనకుండా తిట్టకుండా కూర్చోవడం కాదు, ఒకరినొకరు సరి చేసుకున్న ఆదిమ సంఘం అంతా కూడా అట్లా అభివృద్ధి చెందింది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వరకు ఎవరైనా తప్పు చేస్తుంటే సరి చేద్దామన్నా, లేకపోతే మనం తప్పు ఉంటే ఎవరైనా సరి చేయరా అంటే కూడా సంఘంలో ఆ ప్రక్రియ లేకుండా చేసి మళ్ళీ మనం అందరం రాకడకు సిద్ధపడదామని ఒక డ్రామా నడుస్తుంది క్రైస్తవ సమాజంలో. ఆ ఫ్యాబ్రిక్ ఉన్నది సన్నపు నార బట్టల మనం సరిపోతలేము, చక్కగా ఉండాలని ప్రేమతోటే చెప్తున్నాము కదా. లేకుంటే తప్పకుండా తీసి పడేస్తాడు ఆయన. అటువంటప్పుడు మనం ఒకరినొకరు ప్రేమిస్తున్నామంటే ఎట్లా ప్రేమిస్తాం? ప్రేమించేటోడు వాడు మంచి కోరేటప్పుడు, అరే నువ్వు ఇట్లుంటే ప్రాబ్లం అవుతుంది కదా, నువ్వు సరి చేసుకోవాలని సరి చేయరా? సంఘ కాపరి చేయాలి. సంఘ కాపురం నుంచి మొదలు పెట్టుకుంటే సంఘంలో ఎవ్వరు చేయకుండా అందరం సైలెంట్‌గా ఉండి సమాధానంగా ఉన్నాము, కొట్లాడతలేము, మా సంఘాలు బాగున్నాయి అనుకుంటే దాని చనిపోయిన మృతమైన దాంతో సమానమైతది అప్పుడు. ఇఫ్ యూ రియల్లీ లవ్ సమ్‌వన్ యూ విల్ డెఫినెట్‌లీ సీ దట్ హి ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్. మన చిన్న పిల్లల్ని మనం ఎందుకు స్కూల్‌కి పంపి వానికి కష్టమైన పరిస్థితులలో కుమారుని శిక్షింపని తండ్రి ఉండడు కదా. శిక్షింపకుంటే వాడు అసలు వాడి విత్తనమే గలతనంటాడు అసలు. హెబ్రీ పత్రికలో రాస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఒకవేళ అటువంటి వాడు ఉంటే వాడు దుర్బీజుడే అంటాడు అనమాట. హీఈస్ ఏ డిస్కార్డెడ్ ఫెలో అంటాడు అనమాట. ఇంగ్లీష్‌లో అయితే ఇంకా భయంకరమైన పదం వాడతాడు. హీఈస్ ఎ బాస్టర్డ్ అని అంటాడు. ద వన్ హూ ఈస్ నాట్ యాక్సెప్టెడ్, హూ ఈస్ నాట్ కరెక్టెడ్ బై ద ఫాదర్. హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఎంత కఠినమైన మాటలు వాడతాడు. ఎందుకంటే తప్పకుండా సరి చేసుకొని దేవునికి ఆ యాటిట్యూడ్ లేకుంటే కుదరదు అసలు దేవుడు. ఒకవేళ నువ్వు దేవుని కొరకు నేను సరి చేసుకోవాలనుకున్నప్పుడు నాకు శక్తి జారిపోతలేదు అన్నప్పుడు దేవుడు అంటాడు, అప్పుడు నా కృప నీకు జాలదు అంటాడు. దేవుని కృప ఎప్పుడు వస్తుందంటే మన క్రియలు, మన ఎఫర్ట్స్ కూడా తప్పకుండా దేవునికి ప్రేమతోటి చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, వీడు ఇంత చేస్తుండు కదా.
సౌలు లాగా ఉన్నప్పుడు పౌలు లోపల యేసయ్య చూసింది అదొక్కటే అనమాట. ఆ జీల్ చూసిండు, ఏది చేసినా కరెక్ట్ చేద్దాం అనుకుంటాడు. ఆయన నమ్మిన యూదా మతం కరెక్ట్ అనుకున్నాడు. ఆ యూదా మతం ప్రకారం లేకుండా వీళ్ళు కొత్త మతం స్టార్ట్ చేసిండ్రు కదా అని వాళ్ళ మీద ఫుల్ యాక్షన్ తీసుకుంటుంటాడు. అరే వీడు ఎంత పర్ఫెక్ట్గా చేద్దామని చూస్తున్నాడు కదా, కానీ వీడు రాంగ్ సైడ్ ఉన్నాడు కదా అని యేసయ్య వచ్చి కనిపిస్తాడు. మొత్తం చరిత్ర, సంఘ చరిత్ర అంతా మాది. సార్వత్రిక సంఘం సరిగా చేయడానికి క్రమంగా ఉండే దేవుని ఆలోచనలన్నీ కూడా పౌలుగా మారినాక పౌలుకి ఇస్తాడు. ఇచ్చి పౌలుతోటి ఇన్ని రాపిస్తాడు. సో ఈ మనం కరెక్షన్ లేకుండా ఉండి ప్రేమిస్తున్నామంటే అది మోసకరమే అనమాట. మన జీవితంలో కూడా దేవుడు ఎన్ని దెబ్బలు కొడుతుంది. దేవుడు ఎప్పుడు వేరేళ్ళకు అన్యులకు అన్ని ఇస్తుండు, మాకు ఇస్తలేడు అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఆ కొలిమిలో నుంచి తీసుకుపోతుండంటే ఆయన ప్రేమతోటి తీసుకుపోతుంది. మన జీవితంలో ఫేస్ చేసే ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్తం లేకుండా, దేవుడు అలో చేయకుంటే జరిగే ఛాన్సే లేదు. దాన్ని చూసి మనమేం నేర్చుకుంటే ఓకే, దీంతో దేవుడు ఎక్కడో సరి చేస్తుండు, ఆ నూలు పోగు ఎక్కడో మనం వంకర టింకర పోతుంది, లేకపోతే వేరే షేడ్ వస్తున్నది, ప్రాపర్ షేడ్ రాకపోతే కూడా దేవునికి ఇష్టం ఉన్నదని మనం సరి చేసుకోవాలి. సో ఇవన్నీ అనుభవాలు కూడా పోయినప్పుడు అంటారన్నమాట, వీడు ఎంత నీతి క్రియలు చేసిండు, వీడు చేసిన ప్రతి చిన్న పని కూడా. అందుకని బైబిల్లో ఎంత పెద్ద పని చేసిండో దాన్ని బట్టి చూస్తాడు. ఆమె వచ్చి ఆమె దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ తీసుకొచ్చి దేవుని కొరకు అప్పగించింది. దాన్ని బట్టి మ్యాగ్నిఫై చేసిండు. ఒక పేద విధరాలు ఆమెకున్న 2 పైసలు తీసుకొని దేవునికి అర్పిస్తారు. దాన్ని దేవుడు హైలైట్ చేస్తాడు. సో మనం చేసే ప్రతి పని, ప్రతి చిన్న పని కూడా, ఎటువంటి పని అయినా కూడా దేవుని ప్రేమించి దేవుని కొరకు చేస్తున్నప్పుడు దేవుడు దాన్ని వాల్యుబుల్గా తీసుకుంటాడు. ఇటువంటి క్రియలు కలిగిన విశ్వాసమే నిజమైన విశ్వాసం. ఆ విశ్వాసం ప్రేమతో కూడి ఉంటుంది. దేవుని ప్రేమ మన లోపల కనిపించాలంటే మనము పర్ఫెక్షన్ చూస్తూ ఉంటాం. నాట్ విత్ హేటెడ్. డిఫెక్షన్ చూడడం వేరే, పర్ఫెక్షన్ చూడడం వేరే. మనం పిల్లలలో చూసేది అదే కదా. మన పిల్లలు తప్పు చేస్తే వాడిని మనం ఎంబడి కొట్టి జైల్లో జడ్జి శిక్షించినట్టు కోర్ట్ హాల్లో జడ్జి లాగా మనం చేయం కదా. మన పిల్లల్ని సరి చేయాలంటే తప్పకుండా ప్రేమతో చేసి మళ్ళీ దగ్గర తీసుకుంటాం. సంఘ క్రమంలో కూడా ఎక్కడన్నా సరిగా లేకుంటే సరి చేయకుండా సైలెంట్గానే ఉండడం కూడా దేవునికి ఇష్టం. అసలు దేవుడు అంటే వాట్ కైండ్ ఆఫ్ కరెక్షన్ యు ఆర్ మేకింగ్, వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ యు ఆర్ మేకింగ్ యువర్ చర్చ్ అంటే. మన కుటుంబమైన సంఘమైన కూడా సిద్ధపడడం అంటే ఏంది అసలు? ఆమెను అలంకరించుకున్నది అంటాడు. అందుకని అక్కడ మనం దేవుణ్ణి పట్టుకొని మనం లాస్ట్కి వేరేని బ్లేమ్ చేయనీక లేదనమాట. ఆమె గొర్రెపిల్ల చూడు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చి ఉన్నది. 7వ వచనం 19 ప్రకటన గ్రంథం. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది అంట. మనమే చేసుకోవాలి. ఇది ఎవరో వచ్చి చేసి అట్లా చేయడానికి వీలేదు అనమాట. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం చేసే ప్రతి కార్యంలో మనల్ని మనం సరి చేసుకోవాలన్నా, మన సహోదరుని సరి చేయకుండా సైలెంట్గా ఉంటూ కూడా. అందుకే యాకోబు పత్రికలో రాస్తాడు ఒకటి, మేలైనది చేయడానికి తెలిసి కూడా నువ్వు చేయకపోతే అది పాపము అని అంటాడు డైరెక్ట్. ఇట్ ఈస్ అ సిన్ ఇఫ్ యు నో సంథింగ్ విచ్ ఈస్ రైట్ బట్ యు ఆర్ నాట్ ఇగ్నోరింగ్ ఇట్. వాడు తప్పు చేసుకుంటూ పోతే పోనీలే, ఇక వాడి నాశనం వాడైతానని కూర్చున్నాం అనుకో, దేవుడు అంటాడు వాడు చెడిపోవడానికి నువ్వు కారణం. నువ్వు చెప్పాల్సింది, మనం సరి చేసినాక కూడా వాడు వినకుంటే అప్పుడు దేవునికి వదిలేయచ్చు. అప్పుడు వాడు ఉత్తరవాది అవుతారు కానీ మనం కాదు. కానీ ఇట్లా సంఘము సరి అయినప్పుడే సంఘము సన్నని నార వస్త్రం ఉంటాయి. ఆ నీతి క్రియలు దేవుణ్ణి మహిమపరుస్తాయి. కాబట్టి దేవుడు అంటాడట, ఎండ్ ఆఫ్ ద డే ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం పోయినప్పుడు ఆయన నీతి మనకు గప్పిండు, ఆ వస్త్రాలు మనకు గప్పిండు, మన నీతి క్రియలే ఆ వస్త్రాలు అని అంటున్నాడు అనమాట. సో దేవుడు ఆల్రెడీ మనకు ఆయన నీతిని గప్పిండు, యెషయా గ్రంథంలో చెప్పినట్టు. కానీ తర్వాత మనం ఏం చేస్తున్నాము, వాటిని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, ఆ నీతిని మనం ఎట్లా కొనసాగిస్తున్నాం, అసలు దేవుడు అనుకున్న ఆలోచన దేవుని నీతిలా మనం సరిపోతున్నామా, లేకపోతే మన సొంత నీతి, స్వనీతి అనేది బైబిల్లో ఉంటుంది. మనం సొంత ఒక నీతి క్రియేట్ చేసుకొని దాని ప్రకారమే బ్రతికి నేను నీతిమంతుని అనుకుంటాం. అటువంటి వాళ్ళ కొరకే రాసినట్టు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ రాంగ్ ఉన్నారని రాస్తే. మనం ఎప్పుడు నీతిమంతులం అంటే ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రేమను ఆధారం చేసుకొని మనల్ని మనం సరి చేసుకోవాలి, మన సంఘాలని కుటుంబాలని సరి చేసుకోవాలి.
ఇట్లా సరి చేసుకోకపోవడం వల్లనే ఈ కాలం మంచిది లేదు. మా కాలంలో చాలా ప్రేమలుండే, ఈ కాలంలో లేవంటుంది. ఈ కాలంలో గూడా ఉన్నాయి. ప్రతి దగ్గర ఉన్నాయి. కానీ ఈ కాలంలో మెజర్‌మెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అంటారు. దేవుని కృపను తప్పుగా ఇంటర్ప్రిటేషన్ నడుస్తున్నది. దేవుని ప్రేమను తప్పుగా చేసుకుంటారు. సమాధానము గూడా. దేవుడిచ్చిన సమాధానం అంటే సహోదరుల మధ్యలో సమాధానం ఉండాలంటే కొట్లాడుకోకుండా ఉంటే చాలనుకుంటారు. సమాధానం అంటే దేవుని మెజర్‌కి రాకుండా ఎవరన్నా పోతుంటే తప్పుదారి వాళ్ళని సరి చేసుకుంటూ పోవడమే సమాధానం. ఇటువంటి ప్రక్రియ లేకపోవడం వల్లనే మన సంఘము ఇంకా ఎత్తబడడానికి రెడీ అయితలేదు. ఎంతోమంది దేవుని రక్షణ ప్రణాళికలో ఉన్నామనుకుంటున్నారు గానీ, వాళ్ళు మొత్తం వేరే షేడ్‌లో పని చేస్తున్నారు. వాళ్ళ ఫ్యాబ్రికే వేరే ఉన్నది. ఒక సిల్క్ శారీ కొన్నప్పుడు సిల్క్ శారీల మధ్యలో ఇంకా వేరే పాలిథీన్‌దో ఏదైనా వేరేది పెట్టుకున్నారనుకోండి, పాలిస్టర్‌ది అవి బెటరు. పట్టు చీర అంటే పట్టు చీరనే ఉండాలంట. దాంట్లో బంగారు నూలు రావాలంటే ఎక్కడ గోల్డెన్ థ్రెడ్స్ రావాలో అవే వస్తుంటాయి అక్కడ. ఎక్కడ సిల్వర్‌వి రావాలో అవే వస్తుండాలి. ఎక్కడ ఏ కలర్ రావాలో అది కరెక్ట్ వచ్చినప్పుడే ఆ ఫ్యాబ్రిక్ వాల్యూ పెరుగుతది. మనం గూడా వధువు సంఘం తయారైతుంది. అందులో మనం పార్ట్ ఆఫ్ అన్నప్పుడు మనం జేసే ప్రార్థనలు, మన క్రియలు ఎవ్రీథింగ్ ఈ ఆలోచనతోటి మనం చేసినప్పుడు దేవుడు అంటాడనమాట. నా కృప మీ మధ్య ఉంటది. నా నీతి మీ మధ్య ఉంటది. నా ప్రెజెన్స్ మీ మధ్య ఉంటదని దేవుడు పర్ఫెక్ట్ చేస్తుంటాడు. అప్పుడు మనం అంటాం నేనే చేసినాను అనుకోవడానికి అతిశయ కారణం ఉండదు. దేవుడు ఆయన కృపతోటి ఆయన క్రియలు మన ద్వారా చేస్తాడనమాట. ఇటువంటి అవగాహన కలిగినప్పుడు సంఘము దేవునికి ఇష్టులైన సంఘముగా ఉంటది. ఈ సంఘాన్ని చూసినప్పుడు లోకం అంటది వీళ్ళు ఎంత మంచిగున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు గదా! అని వాళ్ళని చూసి మనమే ఒక సాక్ష్యంలాగా ఉంటామనమాట. దాని ద్వారా దేవుని ప్రేమ లోకం చూడగలుగుతది. అప్పుడు అంటాడు మీరు వెలుగై ఉండాలి. నా వెలుగు మీరు ప్రకాశింపనీయుడి లోకం మీద అంటే, ఇట్లా ఉన్నప్పుడు మనం వెలుగు ఇయ్యగలుగుతాం అన్నమాట. లేకుంటే మన లోపల చీకటి ఉంటది. మన కుటుంబాలల్లో, మన సంఘాలలో ఎక్కడైనా అదే ఉంటది. మొత్తం ఒకటే స్టార్ మాత్రం క్రిస్మస్‌ది పెట్టుకొని కనిపిస్తుంటాం మనం. దేర్ ఈస్ నో లైట్ బట్ దేర్ ఈస్ జస్ట్ ఎ డెకరేటివ్ లాగా ఉంటదనమాట. కాబట్టి మనల్ని మనం సరి చేసుకొని, దేవుని సన్నిధిలో అట్లా కృప కొరకు అడుగుదాము. అప్పుడు దేవుడిచ్చిన నీతి వస్త్రములు, మన నీతి క్రియలు అనే వస్త్రాలు ఇవి 2 కలిసినప్పుడు దేవుడు అంటాడనమాట. యూ ఆర్ యాక్సెప్టబుల్ అని దాన్ని క్వాలిటీ కంట్రోల్‌లో దేవుడు ఓకే చేసి తీసుకుంటాడు. సో, అటువంటి పర్ఫెక్ట్ గాడ్ మనకున్నాడు. అటువంటి పర్ఫెక్ట్ దేవుడు ప్రొవిజన్స్ ఇచ్చిండు మనకు. ప్రతి స్టేజ్‌లో మనకు దేవుడు సపోర్ట్ చేస్తాడు. ప్రతి మూమెంట్‌లో గూడా ఆయన ఆత్మ మన లోపల ఉండి మనకు సపోర్ట్ జేస్తుంటది. కష్టాలలో అయినా, అవమానంలో అయినా, ఘనతలైనా ఎక్కడైనా గూడా దేవుడు ఆయన ఆత్మ ప్రసన్నత మనం అందిస్తాడు. కాబట్టి ఆ ధైర్యముతోటి ఆయన దగ్గరికి పోయి మనం వేడుకుందాము. మన లోపల ఏమన్నా మడతలు గాని, మచ్చలు గాని, డిఫెక్ట్స్ ఉంటే ఆ నూలు పోగు తీసేయి దేవా నా జీవితంలోకెళ్ళి సరిజేసేయి అని మనం అడిగినప్పుడు దేవుడు అంటాడు. "అరే! ఎంత బాగుంది ఈ ఫ్యాబ్రిక్" అని తీసుకొని దేవుడి మీద ఏసుకుంటాడు. సో, ఇటువంటి ఆలోచనతోటి మనం ప్రార్థన చేద్దాము. దేవుడిచ్చిన కొద్ది ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగును గాక.